తెలంగాణ విషయంలో ఒకలా, ఆంధ్రప్రదేశ్ విషయంలో మరొకలా కేంద్రం వ్యవహరించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం 290 కంపెనీల కేంద్ర బలగాలు కావాలని కోరింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 270 కేంద్ర బలగాలను పంపించింది. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు 450 కేంద్ర బలగాలు కావాలని అక్కడి ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం 250 కంపెనీలను పంపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఇక్కడ మాత్రం అరకొర బలగాలతో సరిపెట్టింది కేంద్రం. దీంతో ఏపీలో హింస తలెత్తిందన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నవి 17 లోక్సభ స్థానాలే. కానీ ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు. దీనికి తోడు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇందుకు ఏకంగా 45,900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంతో తమకు 392 కంపెనీల బలగాలను పంపాల్సిందిగా ఏపీ పోలీస్ శాఖ ఈసీ ద్వారా కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ సమస్యాత్మక గ్రామాలున్నాయి, ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను దించాల్సి ఉంది తదితర వివరాలతో చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు. కేవలం 190 కంపెనీలు అంటే 12,000 మందిని మాత్రమే పంపింది. ఏపీ పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు ప్రస్తుత ఏపీలోని 13 జిల్లాలకు ఒక దశలో, తెలంగాణలోని 10 జిల్లాలకు మరొక దశలో ఎన్నికలు జరిగాయి. ఏపీలోని 13 జిల్లాలకు కేంద్రం నుంచి 295 కంపెనీల పారామిలిటరీ బలగాలు వచ్చాయి. దీనికి తోడు తెలంగాణ నుంచి 28,000 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తుకు వచ్చారు. కానీ ఈసారి తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడి నుంచి బలగాలు రాలేదు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల సమయంలో పంపిన బలగాలను కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏపీకి పంపలేదు. దాంతో అందుబాటులో ఉన్న పోలీసులతోనే ఏపీ పోలీస్ శాఖ బందోబస్తు చేపట్టింది. చాలా చోట్ల పోలింగ్ బూత్లలో 2-3 పోలీసులు మాత్రమే కనిపించారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు బాగా తక్కువైనా రాయలసీమలో హింస ఎక్కువగా కనిపించింది. 2014 ఎన్నికల్లో 13 జిల్లాల్లో మొత్తంగా 276 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈసారి వాటి సంఖ్య 76 మాత్రమే. గత ఎన్నికల్లో 6 మరణిస్తే ఇప్పుడు 3 మరణించారు. మొత్తం మీద గత ఎన్నికలతో పోలిస్తే 40,000 మంది బలగాలు తగ్గినా ఏపీ పోలీసులు సమర్థంగా పనిచేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలతో పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలోని టెక్ టవర్ నుంచి డీజీపీ ఆర్పి ఠాకూర్, శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్ని ప్రాంతాలను కెమెరాలతో వీక్షిస్తూ ఎక్కడ చిన్న ఘటన జరిగినా తక్షణమే అక్కడికి బలగాలు వెళ్లేలా క్షణాల్లో ఆదేశాలు జారీ చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 140 డ్రోన్ కెమెరాలు వినియోగించి లైవ్ లో పరిస్థితిని పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లోని సిబ్బందికి తగిన సూచనలు చేసి పరిస్థితులు చేయి దాటకుండా అదుపు చేశారు. విశాఖ మన్యంతో పాటు ఏఓబి సరిహద్దుల్లో మానవరహిత హెలికాప్టర్లతో నిఘా పెట్టారు. పోలింగ్ అధికారులను లక్ష్యంగా చేసుకుని మందుపాత్రలను అమర్చిన మావోయిస్టుల ఎత్తుగడలను తిప్పికొట్టారు. సకాలంలో బలగాలను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ముందుగానే టీఏ ఇవ్వడం మంచి ఫలితాలను చూపించిందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.